అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. ఆలమట్టి పైన కేటీఆర్ అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా విమర్శిస్తున్నాడు. ప్రాజెక్టు ఎత్తు పెంపునకు ఎట్టి పరిస్థితులలో కూడా అడ్డుకుంటా అని సృష్టికరిస్తా అని చెప్తున్నాడు. న్యాయ పోరాటం కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తా అని కూడా బయటికి చెప్పినాడు. అయితే అసలు ముచ్చటేంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రెండు కీలక అంశాలపైన దృష్టి సారించింది. ఒకవైపు ఆలమట్టి ప్రాజెక్టు, ఇంకో దిక్కేమో దానికి పెంపునకు న్యాయపరంగా అడ్డుకునేందుకు సిద్ధం అయ్యుకుంటేనే ఇంకో దిక్కున రాష్ట్ర రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు సమస్యను పరిష్కరించడానికి కేంద్రంతో చర్చలకు ఉపక్రమించింది. ఈ రెండు అంశాలపైన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుకుంటా సర్కార్ వైఖరిని స్పష్టం చేసిండు. ఆలమట్టి ప్రాజెక్టు పైన మాజీ మంత్రి కేటీఆర్ చేస్తున్న కామెంట్స్ అన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించిండు. కేటీఆర్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే పిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నాడు, అబద్ధాలను ప్రచారం చేస్తున్నాడని ఆయన మాట్లాడిండు. ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు ఇప్పటికే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేసిండు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాజెక్టు ఎత్తు పెరగకుండా అడ్డుకుంటామని, దీనికోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పిండు. ఈ కేసుల వాదనను వినిపించేందుకు సీనియర్ న్యాయవాది వైద్యనాథ్ను నియమించినట్లు వెల్లడించిండు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నదీ జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రానికి న్యాయం జరిగిందని ఆయన చెప్పుకుంటూ వచ్చిండు. ఇంకో దిక్కు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సమస్య పైన చర్చించేందుకు వాళ్ళు మంగళవారం పొద్దుగాల ఢిల్లీకి పోతున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. ఈ సీజన్లో రాష్ట్రంలో సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అవుతుందని అంచనా వేసిలు. అయితే కేంద్రం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు మాత్రమే అనుమతి ఇచ్చిందని ఆయన చెప్పిండు. మిగిలిన 28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా కేంద్రమే కొనుగోలు చేయాలని కోరుతున్నాడు. ఈ విషయంపైన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేస్తామని చెప్పిండు. ఇప్పటికే రాష్ట్రంలోని గోదాములు, రైస్ మిల్లులు ధాన్యంతో నిండిపోయినాయి. నిల్వ ఉన్న ధాన్యాన్ని తరలించేందుకు వెంటనే 300 రైల్వే అంటే గూడ్స్ రైళ్లను కేటాయించాలని కూడా కేంద్రాన్ని అభ్యర్థిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించిండు.